హలో నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను నెల్లూరు మాట్లాడుతున్నామండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అబ్బాయి గురించి. ఓకే అండి, మీ అబ్బాయి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో గురుగారితో చెప్పండి. మా అబ్బాయి అదే జాతకం దోషం ఏమన్నా ఉందని తెలుసుకోవాలనుకుంటున్నాము. ఇంతకీ మీ బాబు ఏం చేస్తాడు చెప్పలేదే? మా బాబు వచ్చి తహసీల్దార్ అండి. తహసీల్దార్, తహసీల్దార్, ఎంఆర్ఓ. తహసీల్దార్లు పోయినాయి, ఆ రోజులు పోయినాయి. ఎంఆర్ఓ. ఇంతకు మీరేం చేస్తుంటారు? నేను వచ్చి చేనేత పరిశ్రమ చేసుకునేవాడినండి. వెరీ గుడ్, వెరీ గుడ్. మీ ఇంతకీ మీ బాబుని గురించి ఏం తెలుసుకుందామని? అదే జాతకంలో ఏదో దోషం ఏదైనా ఉందేమోనని తెలుసుకుందామని. ఏం దోషం ఉందని ఎవరన్నా చెప్పారా? ఏదో ఏలినాటి శని ప్రభావం ఉంది, ఏదో లేదు అని. ఇంతకీ మీ బాబు నక్షత్రం తెలుసా? రేవతి నక్షత్రం మీన రాశి చూసుకుంటున్నారు. అవునండి. ఏలినాటి శని ఉందని చెప్పి ఏమీ కంగారు పడద్దు. నరేంద్ర మోడీకి 2 సార్లు ఏలినాటి వచ్చి 2 సార్లు ప్రధానమంత్రి అయినాడు. కనుక ఏలినాటి శని పరోక్షంగా పివి నరసింహారావు ఏలినాటి శని పట్టినప్పుడే ప్రధాన పదవి అలంకరింపజేశారు. ఇప్పుడు మీ బాబుకి పెళ్లి చేశారా? పిల్లలు కూడానండి. పెళ్లి చేశారు, పిల్లలు. సరే, ఆ దాంపత్య జీవితం ఎలా కొనసాగుతుంది? పర్వాలేదండి, ఒడిదుడుకులుగా వెళ్ళిపోతా ఉన్నాడు. ఒడిదుడుకులుగా వెళ్ళిపోతానుంది. ఆయన తహసీల్దార్ కదండి. అవునండి. సరే, ఇప్పుడు మీ అబ్బాయి రేవతి నక్షత్రం మీనరాశిలో జన్మించాడు. లగ్నం వచ్చి కర్కాటక లగ్నంలో జన్మించాడు. లగ్నం నుంచి 7వ స్థానంలో ముగ్గురున్నారు. ఆ ముగ్గురు ఎవరయ్యా అంటే రవి, గురువు, శుక్రుడు. మనం ఇందాక అనుకున్నాం మా కారకో భావనాశయ. కారకుడైన వాడు, కళ్యాణకారకుని వాడు శుక్రుడు ఆ 7వ స్థానం ఉంటే కొంచెం ఆ కళ్యాణ భావం ఉంటుంది. కనుక ఏదో పాప ఆయన ఉదయం నుంచి తహసీల్దార్ కనుక రాత్రి 10 గంటలకి 8 గంటలకు వచ్చేటికి ఇంట్లో ఏదో కొద్దిగా పాప ఈయన కోపం రావటం, అది రావటం, ఇది రావటం, ఈ చెంబటి విసిరేయటం, ఆ కాఫీ విసిరేయటం ఇట్లా జరుగుతుంటాయి. నార్మల్. వాడంటే వారు కాదమ్మా, చెబుతున్నాను. కనుక రెండవది ఏంటంటే, పైగా ఆయన జన్మించిన సమయంలో ఆ గురువు శుక్రుడు ఇద్దరిలో ఒకరు మౌఢ్యం పట్టింది. మూఢంలో జన్మించాడు. పైగా రేవతి నక్షత్రం ఏలినాటి శని మొదటి పార్ట్లో జరుగుతుంది. 2వ పార్ట్ 2025 మార్చి 29 స్టార్ట్ అవుతుంది. 3వ పార్ట్ 2028 ఫిబ్రవరి 21 స్టార్ట్ అయ్యి 2030 ఏప్రిల్ 12కి వెళ్ళిపోతుంది. అయితే నేను చెప్పబోయేది ఏమిటంటే, ఎవరైనా సరే మీ కోడలు గారి ఇంటి దగ్గరికి వచ్చి, అమ్మమ్మ ఈ 10,000 రూపాయలు తీసుకొని మీరు దగ్గర పెట్టుకొని బంగారు నక్క కొనుక్కోండి, మా వారి చిన్న పని ఉంది, మా ఇంట్లో చిన్న పని ఉంది, ఆ పని మీ వారి చేత చెప్పి చేయించండి అని చెప్పి డబ్బులు ఏదైనా ఇస్తే అబ్బాయి గారి ఉద్యోగం. అర్థమైందమ్మా? అయ్యా, అది సంగతి. కనుక ఎవరైనా సరే, ఈవెన్ తహసీల్దార్ అంటే వాళ్ళ దగ్గర సర్వెంట్స్ ఎవరు ఉంటారు. సర్వెంట్స్గా అమ్మగారికి ఇష్టమైన ఏదైనా ఉంది అంటే, అమ్మగారికి పట్టు చీర ఇష్టం, అది ఇష్టం అంటే ఆ పట్టు చీర తీసుకొని వస్తారు, స్వీట్స్ తీసుకొని వస్తారు. అంటే ఆ స్వీట్స్కి పాపం ఈ ఆడవాళ్ళు ఏం చేస్తారంటే, పాపం ఆశపడేదను ఏముంది ఆ సంతకం ఇటు తీసి అటు పెట్టేస్తే వాళ్ళ ఫైల్ కదులుతుంది అనుకుంటారు. దానివలన భర్తకి ఇబ్బంది వస్తుంది, భార్య వలన. సో ఫైనల్గా చెప్పేది అంటే, ఏ కేసులు శ్రీమతి గారి చేత రికమెండేషన్స్ పనికిరావు. ఆ విధంగా రికమెండేషన్స్ పనికిరావు. రెండవది, ఏదైనా లంచం గించం లాంటిది పారితోషికంగా ఈయన తీయకపోయినా ఇంటి దగ్గర పోయి ఇస్తుంటారు కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అది ఈ ఏలినాటి శనిలో ఉంటుంది కనుక టేక్ కేర్. అది. మీ పేరు చెప్పండి అమ్మా. నాగలక్ష్మి అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా పాప గురించి అండి. ఓకే అండి, మీ పాప గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో గురుగారితో చెప్పండి అమ్మా. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఇంతకీ మీ పాపని గురించి ఏం తెలుసుకుందాం తల్లి? పాప జాబ్ చేస్తుందండి. పెద్ద జాబ్ కావాలని కోరుకుంటుంది. ఇస్రోలో చెయ్యాలని. అబ్బో, ఇస్రో చేయాలా? నవోదయలో చదివిందండి పాప. అప్పటి నుంచి ఉందండి ఇస్రోలో. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి ఏ రోజు రాకెట్ ప్రయోగం జరుగుతుందో మీ పాప అక్కడ ఎప్పుడు ఆధ్వర్యం వస్తుంది. ఇంతకీ పాప నక్షత్రం సింహరాశి, పుబ్బా నక్షత్రం వస్తున్నారా? ఇంతకీ రాబోయే రోజుల్లో ఏమేం కాదు, ఒక ఉద్యోగమైనా వేరే ఇంకేం అక్కర్లేదమ్మా. పెళ్లి కూడా ఎప్పుడు జరుగుతుంది? మంచిగా వస్తుందా? మీ పాప జాతకంలో కొన్ని మంచి యోగాలు ఉన్నాయి. ఇందాక గురుబలం ఉందా అని మనం అనుకున్నాం. ఆ గురువు బ్రహ్మాండమైన స్థానంలో ఉన్నాడు. అదృష్ట స్థానంలో, పితృస్థానంలో ఉండి, భాగ్యస్థానం ఉండి
లగ్నాన్ని చూడటం బాగా జరుగుతుంది. అదే టైంలోనే ఆ గురువుతో పాటు గురువు మిత్రుడు ఉన్నాడు, ఆయన కూడా అక్కడ కూర్చున్నాడు శని. అంటే గురుశనుల కలయిక. గురువు ఒక 500 రూపాయలు తెచ్చి ఆ చేతిలో పెడితే 450 రూపాయలు ఈయన తీసేసుకుంటాడు శని. అంటే నేను ఎందుకు ఎగ్జాంపుల్కి చెప్తున్నాను అంటే కొంత ఇది అవకాశాలు అనేవి ఏంటంటే ఇంకా ఉచ్చ స్థానానికి వెళ్ళాలి. ఏదో ఉద్యోగం చేస్తుంది పాప, ఇంకా డెవలప్మెంట్ కావాలంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఉద్యోగము దీనికంటే మంచి ఉద్యోగం రావాలని కోరుకోవటంలో తప్పు లేదు. కానీ ఒకే స్థానంలో గురుశనుల కలయిక ఉన్న కారణంగా ఒక అద్భుతమైనటువంటి రాజయోగంతో అదేగా ఒక వ్యతిరేక యోగంతో కూడా ఉంది కనుక పై ఉద్యోగంతో పాటు నెక్స్ట్ వివాహం కూడా ఆలోచన చేయాలా, ఆ తర్వాత సంతానం కూడా ఆలోచన చేయాలా. కనుక ఉద్యోగం ఆలోచన చేయాలా, వివాహం చేయాలా, సంతానం చేయాలి. కనుక పైగా పుబ్బా నక్షత్రం, అది సింహరాశి, రాశికి అధిపతి రవి, ఇంకా ఇతర కొన్ని అనుకూలలు ఉన్నాయి, ప్రతికూలతలు ఉన్నాయి, ఏమైనా ఉన్నాయి. రాత్రిపూట పెందలాడే 10 గంటలకే నిద్రపోమను. మంచి ఇస్రోలో జాబ్ రావాలా, ఆ రావాలి, ఇది రావాలంటే ఆ 12 దాకా సెల్ ఫోన్ తీసుకొని అట్ట కొట్టి ఇట్టు కొట్టుకొని చూస్తూ కూర్చుంటారు. 12-1 గంట దాకా వద్దు. వీలైనంత వరకు పెందలాడే 10 గంటలకల్లా షార్ప్ 10 గంటలు నిద్రపోవాలి. కంటి నిండా నిద్ర ఉండాలి. ఇప్పుడు ఈ అమ్మాయికి రాత్రిపూట నిద్రపోదు కనుక ఏం ఉద్యోగం చేయాలా, ఏం చేయాలా అని కనుక ముందు కంటి నిండా నిద్రపో. అదే మంచి పరిహారం. తెల్లవారు లేవగానే ప్రశాంతంగా కూర్చోడానికి ప్రయత్నించని. గురువారం పూట కొత్త ఉద్యోగాలకు అప్లై చేయవద్దు. గురువారం పూట కొత్త ఉద్యోగాలకి అప్లై చేయవద్దు. అలాగే గురువారం పూట ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించవద్దు. ఇది జీవితకాలం చెప్పేది. ఆ విధంగా చేస్తూ ఉంటే డెవలప్మెంట్స్ వస్తుంటాయి. ఓకే గురుగారు. మేడం నా పేరు మోహన్ మేడం. మోహన్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించే మేడం. ఓకే అండి, మీ సమస్య ఏంటో గురుగారితో చెప్పండి. ఓకే నమస్తే గురుగారు. నమస్తే. ఇంతకీ ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? గురుగారు నేను 2007 సంవత్సరం నుంచి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను గురుగారు. అంత ముందులో 2002లో హైదరాబాద్ వెళ్ళాను గురు. చాలా ప్రాపర్టీస్ కొన్నాను, అన్ని తర్వాత పోయినాయి. అన్ని పోయినాయి? ఎందుకు పోయినాయి? అవును గురుగారు, అన్ని ఫ్రెండ్స్ వల్లే పోయినాయి గురుగారు. ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? గుంటూరు నుంచి గురుగారు. ఇప్పుడు గుంటూరులో ఏం చేస్తున్నారు? అంటే చిన్న రియల్ ఎస్టేట్ లో చిన్న డీలింగ్ చేసుకుంటున్నాను గురుగారు. 2014-13 కూడా ఈ రియల్ ఎస్టేట్ జోలికి వెళ్ళారా? ఉన్నాయి ప్రాపర్టీస్ అమ్ముతా వచ్చాను గురుగారు. అప్పుడు చేసింది కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు? అవును గురుగారు. ఇంకా ఇప్పుడు మొత్తం మీద ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అవును గురు. ఏమన్నా కొద్దిగా మిగిలిచ్చారా? అన్నీ అయిపోయినాయా? అన్నీ అయిపోయినాయి గురుగారు. ఇప్పుడు ఏమన్నా కొత్తది పెట్టాలంటే డబ్బులు ఉన్నాయా? బ్యాంక్ లోన్ తీసుకోవడానికి బ్యాంక్ లోన్ ఇస్తుందా? అంటే కొద్దిగా ఎవరో ఒకటి సపోర్ట్ చేస్తారు గురుగారు. మీకు జీవితంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పనికి రాదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఆఖరికి ఎస్టేట్ కూడా ఉండదు, ఏ రియల్ ఉండదు, లైఫే ఉండదు. కనుక వీలైతే మీరున్న స్థానం నుంచి వేరే స్థానానికి, వేరే జిల్లాకు, తిరుపతి వైపు లేకపోతే తిరిగి హైదరాబాద్ వచ్చి ఫుడ్ వ్యాపారం మీద మీరు దృష్టి పెట్టండి. టైంకి భోజనం, టైంకి టిఫిన్, ఆ ఫుడ్ వ్యాపారం పెట్టండి. పోయిన వాటిల్లో దాదాపు 50% వస్తాయి ఈ వ్యాపారం చేస్తే. అయితే ఈ వ్యాపారం కూడా ప్రారంభం ఎప్పటి చేస్తారు? రేపు దసరా లోపల మొదలు పెట్టండి. దసరా అంటే అవతల మొదలు పెట్టవచ్చు, కానీ దసరా లోపల మొదలు పెట్టుకోండి. అనుకూల పరిస్థితులు వస్తాయి. వీలైనంత వరకు కొంతమందిని కట్ చేసుకోండి. కొంతమందితో సంబంధ బాంధవ్యాలు లేకుండా వీలైనంత వరకు వాళ్ళు ఎంత మిత్రులైనా, ప్రాణమిత్రులైనా, బంధువుల్లో కూడా ఉన్నప్పటికీ వాళ్ళని కొంతవరకు కట్ చేసుకుంటే అప్పుడు అనుకూల పరిస్థితులు మీకు బాగా వస్తాయి. డెవలప్మెంట్స్ దేదీప్యమానంగా ఉంటాయి. ఓకే గురుగారు. హలో నమస్తే అండి, నేను మా అబ్బాయి గురించి తెలుసుకోవాలండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అబ్బాయి గురించి? గురుగారితో మా చెప్పండి. అబ్బాయి వివాహం కాలేదండి, వివాహం గురించి తెలుసుకుందాం. ఓకే అమ్మా, గురుగారితో మాట్లాడండి. ఓకే, వివాహం కాలేదు. నమస్తే సార్. నమస్తే. నక్షత్రం సింహరాశి, పుబ్బా నక్షత్రం చూస్తున్నారా? అవునండి. రైట్. ఇప్పటికి ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటారు?
మేము ప్రయత్నాలు చేశాం కానివ్వండి, అసలు ఇంతవరకు ఒక సంబంధమే వచ్చింది అంతేను. ఆ అమ్మాయి కూడా సయాటికా జబ్బు అని చెప్పినండి, అది మానేసామండి అంతేగా, అంతకన్నా రాలేదండి. ఒక సంబంధం వచ్చింది అమ్మాయికి సయాటికా జబ్బని వదిలేసాము, అదొక్క సంబంధమే వచ్చిందని చెప్పారు. రైట్ రైట్. మీ అబ్బాయి పూర్వ పలుకుని నక్షత్రం సింహరాశిలో జన్మించాడు. లగ్నం వచ్చేసేసి మేషలగ్నంలో ఉంది. జన్మలగ్నంలో రాహు సంచారం చేస్తున్నాడు. ఆ లగ్నం నుంచి 7వ స్థానాన్ని వివాహ దాంపత్య స్థానం అంటారు. ఆ దాంపత్య స్థానానికి అధిపతి శుక్రుడు. ఆ శుక్రుడు ఉచ్చలో కమాండింగ్ పొజిషన్లో ఉండి కూడా కుజునితో కలిశాడు. దీనివలన వివాహము అలా 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 ఆలస్యం అవుతూ ఉంటుంటుంది. అందువల్ల ఏంటంటే చాలా కష్టపడాలా వివాహం అనేది. 1985 అంటే ఇప్పటికి ఎంత అయిందమ్మా? అదొక 15, ఇదొక 23, 38. ఇంకా 6 సంవత్సరాలు ఎక్కడ పోర్చుకుంటారు? అంటే ఈ అబ్బాయి జాతక ప్రకారం 41వ సంవత్సరానికి కానీ వివాహం కాదు. మామూలుగా చెప్పాలంటే దీంట్లో దోషాలంటూ చాలా ఉన్నాయమ్మా. ప్రధానంగా ఏంటంటే వివాహ స్థానాధిపతి దెబ్బతిన్నాడు, జన్మ లగ్నం రాహు ఉన్నాడు. కనుక ఈ అబ్బాయి మామూలుగా ఒక విషయాన్ని, ఇది పేనా ఉందనుకో, పెన్ కొంటానికి బజార్కి పోతే ఇది ఎంత అయ్యా అంటే 20 రూపాయలు అంటలా. 20 రూపాయల, ఇది ఎందుకబ్బా, ఇది 15 రూపాయలకి అయితే బాగుంటుందేమోనే. అయినా 15 రూపాయలు పెట్టి పెన్ కొన్నామనుకో, ఇది ఇందుకు అవసరమా, ఇది పెన్ను కదా రాయటానికి కదా, 2 రూపాయల పేనా ఉంటే చూడు అని పైకి అనడు. అతని మనస్సంతా ఆ విధంగా కల్మషంలాగా అయిపోతుంది. కనుక ఆ అబ్బాయి మనసు ఇప్పుడు మారిపోవాలి. ఒక ఛాయాగ్రహమైనటువంటి రాహు, ముఖ్యంగా మేషరాశిలో ఈ రాహు ఉంటేనే కొన్ని ప్రాబ్లమాటిక్ ఇష్యూస్ వస్తాయి. దట్టు లగ్నంలో ఉన్న కారణంగా ఈ అబ్బాయి ప్రధానంగా ఈ అబ్బాయి నేర్చుకోవాల్సిందంటే అమ్మా, కొత్త ఆలోచన మీదకి వెళ్ళాలి. హేతువాదంగా మాట్లాడకూడదు. చాలా నీట్గా మాట్లాడుతూ చక్కగా చేసుకుంటూ ఉంటూ ప్రతి శుక్రవారం, ఆ వారానికి అధిపతి శుక్రుడు, ప్రతి శుక్రవారం నిద్ర లేవంగానే వెంటనే, సూర్యుడు ఉదయించంగానే వెంటనే తలస్నానం కల్లా స్నానం చేసి పరిశుభ్రమైనటువంటి వైట్, తెలుపు, శ్వేతవర్ణ దుస్తులు ధరించి అంత బెల్లమో లేకపోతే పాలకోవో లేకపోతే చక్కెరో ఏదో ఒకటి నోట్లో వేసుకొని తిని ప్రశాంతంగా కూర్చోండి. అట్లా కనీసం ఒక 15 శుక్రవారాలు చేస్తే అప్పుడు ఇంకా క్యూ కడతారు. ఇట్లా చేస్తుంటే కనీసం ఇంకొక 2 సంవత్సరాల్లో వివాహ యోగం వస్తుంది. శుభం. ఓకే గురుగారు, ప్రేక్షకులకి సంబంధించి ఎంతోమంది ప్రశ్నలకి మీరు సమాధానాలు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి జాతకాలు జీవితాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.